సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. సిలువ కార్యములు అని నిన్నటి రోజు మీరు ప్రసంగాన్ని విన్నారు. అది ఒక 3-4 భాగాలుగా మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. మొదటి భాగము నిన్న విన్నారు. 3 కార్యాలు నేను వివరించినాను. ఇంప్యూటేషన్, మరి రిడెంప్షన్, అలాగే అటోన్మెంట్ అని 3 కార్యాలు వివరించినాను. ఈరోజు మరి 3 కార్యాలు మీకు సిలువ కార్యాలు వివరించాలని నేను ఆశపడుతున్నాను. అది జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్. ఈ 3 పదాలు ప్రతి క్రైస్తవుడు కూడా తెలిసి ఉండాలి. మా నాన్నగారు పాస్టర్ మాథ్యూ గారు కట్టిన మందిరంలో మరి అది చక్కగా పెయింట్ చేసి జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్ అని మంచి కలర్ఫుల్గా చక్కగా ఒక బోర్డు మీద రాసి ఆయన పెట్టినాడు. అది మేము తీయలేదు, ఎందుకంటే నాన్నగారు పెట్టినాడు. దాంట్లో గొప్ప మర్మం ఉంటుందని నాకు అనిపించింది. వీ హ్యావ్ నాట్ రిమూవ్డ్ ఇట్ బికాజ్ ఇట్ వాస్ ప్లేస్డ్ బై అ గ్రేట్ సెయింట్. అవును, అది మరి నేను ధ్యానించినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఎంత విలువైన పదాలు, మనం దాన్ని లెక్కబెట్టాం కదా ఈ సిలువ ధ్యాన దినాల్లో. మరి జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్, దీని గురించి మరి ధ్యానించడం మనకు ఎంత ఆశీర్వాదం. జస్టిఫికేషన్ అంటే మరి సమర్థించడం లేక న్యాయీకరణ అని దాని అర్థం. జస్టిఫికేషన్, టు జస్టిఫై వన్ పర్సన్ అంటే నీతిమంతులుగా దేవుడు పాపులను, రక్షణ మార్గులను నడిపించి వారిని నీతిమంతులుగా తీరుస్తున్నాడు ఉచితముగా. అంటే ఈరోజు మనము నీతి మార్గంలో నడుస్తూ నీతిమంతులుగా ఉన్నామంటే అది మన నీతి కాదు, క్రీస్తు మనకు నీతిగా ఉన్నాడు అని అర్థం. అంటే ఇది సిలువ కార్యం, సిలువలో జరిగిన కార్యం. యేసు ప్రభు ఒకవేళ లోకానికి రాకుండా ఉండి పాపుల కొరకు మరణించకుండా ఉంటే మనకు నీతిమత్వం లేదు. అలాగే 1 కొరింథీ 1:30 క్రీస్తు మన నీతి అని ఎంచబడుతున్నాం. అంటే హీ ఈజ్ అవర్ రైటియస్నెస్. ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. రోమన్స్ 5:1. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం. సమాధానం కోల్పోతున్నాము పాపం చేసినప్పుడు, కానీ ఆ పాపాన్ని పరిహరించి ఆ పాపాన్ని తన రక్తం ద్వారా మరి కడిగివేసి మనల్ని శుద్ధులుగా ఎంచి తన నీతిని మనకు ధరింపజేసి మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. అంటే మరి సాతాను పెట్టే నేరారోపణ లేక మరి ఇలాంటి ఆరోపణలు సాతాను పెడతాడని నిన్న మనం ధ్యానించినాం కదా. Satan always accuses the believer. ఎప్పుడు కూడా సాతానుడు విశ్వాసిని కించపరుస్తూ ఉంటాడు, బలహీనపరుస్తూ ఉంటాడు. మనం సాతానుకు ఎప్పుడు కూడా చోటు ఇవ్వద్దు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు యేసు ప్రభువు సిలువలో చేసిన కార్యాలు చాలా గొప్పవి. ఎన్నెన్నో ఆశీర్వాదాలు, సిలువ ఆశీర్వాదాలు. నేను దీని గురించి ప్రసంగం చేసినాను, సిలువ ఆశీర్వాదాలని, సిలువ సిరులని. ఈ సిరి అన్నమాట ఇది మనకు. ఎందుకంటే వీఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్ ఇన్ జీసస్. యేసు ప్రభునందు విశ్వాసము ద్వారా
మనం నీతిమంతులుగా ఎంచబడుతున్నాం. ఎందుకంటే మనకు స్వతహా మనకు నీతి లేదు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24 నుండి 26 మీరు చదివితే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. మనం నీతిమంతులని ఉచితముగా తీర్చబడుతున్నాం. దీని కొరకు మనం ఏమి క్రియ చేసినాము? మన క్రియల వలన కాదు, కేవలం యేసు ప్రభు శిలువ మరణం ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. జస్టిఫికేషన్ అంటే నీ అపరాధ మనస్సాక్షిని యేసు ప్రభు శిలువలో కార్చిన రక్తం ద్వారా దాన్ని తుడిపివేసి నీకు రావాల్సిన శిక్షను ఆయన భరించి, అంటే ఒక పాపిని యేసు ప్రభు శుద్ధి చేసి నీతిమంతునిగా ఎంచుతున్నాడు. మీరు పెద్ద పెద్ద స్పీకర్స్, గొప్ప దైవజనుల సాక్ష్యాలు వింటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఒకప్పుడు నేను పాపిని, ఒకప్పుడు నేను దుర్మార్గుని, నేను వ్యభిచారిని, నేను మందిని మోసం చేసిన వ్యక్తిని. యేసు తన రక్తం చేత నన్ను విమోచించి నా పాపాలన్నీ క్షమించి నన్ను నీతిమంతునిగా ఎంచి నీతి మార్గంలో నడిపించి నన్ను మరి ఇంత గొప్పగా వాడుతున్నాడనే సాక్ష్యం మనం వింటూ ఉంటాం. అంటే అది సిలువ కార్యం. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? సిలువ కార్యం అది. ఈరోజు మరి జాయ్ చర్యను మీ ముందు నిలబడి దేవుని వాక్యం ఇస్తున్నానంటే అది నా నీతి కాదు, అది నన్ను నీతిమంతురాలిగా చేసినాడు యేసు ప్రభు తన సిలువ కార్యము ద్వారా. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు భక్తుడు అంటాడు, పాపులలో నేను ప్రధాన పాపిని, ఆయనను తన కృపచేత ఆయన నన్ను రక్షించి తన పరిచర్యకు నమ్మదగిన వానిగా ఎంచి నన్ను భక్త కోటికే అపోస్తలుడుగా మార్చేసినాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది సిలువ కార్యము, సిలువ ఆశీర్వాదం. అంటే మనలో పాపం చేసినప్పుడు అపరాధ మనస్సాక్షి మనకుంటుంది. గిల్టీ కాన్షియన్స్ అంటారు ఇంగ్లీష్లో. వి ఫీల్ సో గిల్టీ ఏదైనా పాపం చేసినప్పుడు. అంటే దేవుడు నరునికి మరి ఒక దీపం పెట్టినాడు లోపట. నరునికి ఆత్మ అది దీపం వంటిది. ఆ మనస్సాక్షి కల్మషమైపోతుంది పాపం చేసినప్పుడు. దేవునికి అవిధేయత చూపినప్పుడు వెంటనే నిన్నెవరు కొట్టనవసరం లేదు, తిట్టనవసరం లేదు, కానీ నీకు నీవే అపరాధ మనస్సాక్షి, గిల్టీ కాన్షియన్స్ తోటి చాలా బాధపడుతూ ఉంటావు. చూడండి, నేను జైలు దర్శించినాను కొన్ని సంవత్సరాల ముందు. ప్రిజన్ మినిస్ట్రీ ఉండింది మనకు, ఇప్పుడు మనకు అనుమతి లేదు, కానీ అనుమతి తీసేసినారు ఈ ప్రభుత్వం. కానీ అంతకుముందు మేము గుంపులుగా వెళ్ళి మరి సెంట్రల్ జైలు, మరి చెర్లపల్లి జైలు, మరి ఇంకొక జైలు ఇలా దర్శించినప్పుడు మరి కఠోరులను మరి ముఖాముఖిగా చూసినాను. ఒక హంతకుడు నా దగ్గరకు వచ్చాను. చాలామంది ఉన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, అధికారులు అన్నారు, అమ్మ వీళ్ళ మూడు ఎప్పుడు మరి ఫ్లేర్ అప్ అవుతుందో తెలియదు, వాళ్ళు మరి మానసికంగా కూడా కొందరు రోగులు ఉన్నారు ఇక్కడ, జాగ్రత్తగా ఉండండి అని. మరి నేనున్నాను, నా పక్కన అయ్యగారు ఉన్నారు, కొద్దిగా టీమ్ ఆఫ్ వాలంటీర్స్తో పోయినాము. అప్పుడు ఒక హంతకుడు నా దగ్గరకు వచ్చి నా కాళ్ళు పట్టుకొని అంటున్నాడు, మా నేను 21 మందిని చంపినాను. నా గుండె గుబేలేదు. హంతకుడు వచ్చి నా కాళ్ళు పట్టుకొని నేను 21 మందిని చంపినాను అంటే నేను అన్నాను, మరి ఇప్పుడు నువ్వు బాగైనావా, నీ మనసులో ఏమనిపిస్తుంది? నేను అప్పుడు వాక్యం చెప్పి కూర్చున్నప్పుడు వచ్చినాను అన్నమాట. మీరు వాక్యం చెప్తుంటే నా హృదయంలో ఏదో కలుగుతుందమ్మా, ఏదో మార్పు కలుగుతుందన్నాడు. మళ్ళీ నేను పరిశుద్ధ గ్రంథం ఇచ్చి మన పుస్తకాలు ఇచ్చి ఆయనతో మరి దేవుని వాక్యాన్ని పంచుకొని ప్రార్థన చేసి వచ్చినాను. దేవుని స్తోత్రం. దేవుడు అలాంటి వారిని కూడా మారుస్తాడు. వారు వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పినారు. మరి వారిలో కొందరు ఇప్పుడు సేవకులుగా మారిపోయినారని మాకు తెలియజేస్తున్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి పాపిని ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు. అంటే ఆ పాపాన్ని తొలగించడానికే కదా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినాడు. కనుక మనం ఎవరిని కూడా పాపి అని వారిని తృణీకరించవద్దు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. తన నీతిమత్వాన్ని నీకు అనుగ్రహిస్తాడు, నీతి మార్గంలో నడిపిస్తాడు, నిన్ను ఆయన కనికరిస్తాడనే మాటలు మన నోటిలో రావాలి. కనుక యేసు రక్తము ప్రతి పాపమును క్షమిస్తుంది, ప్రతి పాపమును తుడిచివేస్తుంది, కప్పేస్తాడంట ఆయన తన నీతితో. మన పాపములన్నీ ఆయన కప్పివేస్తాడని వాక్యంలో ఉంది. ఆ తర్వాత ఇది క్రియల వలన జరిగింది కాదు. అందుకే యేసు ప్రభు తన అపారమైన కృపచేత ఒక్కొక్కరిని కనికరించి పాపం ప్రాయశ్చిత్తం చేసి
విమోచన క్రయధనంగా తన ప్రాణం పెట్టి మరి ఆ పాపిని కరుణించి ఆ పాపాలన్నీ తుడిచివేయడం, తర్వాత తన రక్తం ద్వారా పవిత్రపరిచి ఘనమైన సేవలో యోగ్యులుగా ఎంచి వాడుకోవడం అంటే అది చాలా గొప్ప కార్యం. అదేనమాట జస్టిఫికేషన్ అంటే, న్యాయీకరించడం. అయితే యు ఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్ బిఫోర్ గాడ్, నాట్ బై యువర్ వర్క్స్ కీపింగ్ ద ఓల్డ్ టెస్టమెంట్ లా, బట్ త్రూ ఫెయిత్ ఇన్ జీసస్. ఇవి నేను శిలువ కార్యాలు ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అంటే మనం చేసే క్రియలందు మనం అతిశయించొద్దు, మనకు దేవుని యందున్న విశ్వాసం ద్వారానే మనము ఈ లోకంలో మరి విజయం పొందగలం. క్రియలు ఉండాలి, క్రియలతో పాటు విశ్వాసం కూడా ఉండాలి. మరి క్రియలు దేవుని సన్నిధిలో అవి మరి ఏ పాటివి? మానవులం మనం, మన క్రియలు నీతి క్రియలైనా అవి దేవునికి అది నీతిగా కనబడదు. ఎందుకంటే ఆయన మహాపరిశుద్ధుడు కదా, మహాపరిశుద్ధుడు. పరిశుద్ధుడు 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 అని వేవేల కోట్లాను కోట్ల దూతలు నిరంతరము స్తుతింపదగిన దేవుడై ఉన్నాడు. అంటే మన నీతి అందు లేక మన భక్తి అందు మనకున్న మరి కార్యాలయందు మనం అతిశయించకూడదు. ఆయన క్రీస్తే నా నీతి, క్రీస్తే నా నీతి, క్రీస్తే నా నీతి అని చెప్పి పాపం కూడా చేయకూడదు. పాపం ఎందుకు చేయకూడదు? ఎందుకంటే ఈ లోకంలోనే పాపం యొక్క చేదు ఫలాన్ని తప్పకుండా అనుభవిస్తాం. ఇట్స్ యాజ్ రియల్ యాజ్ సోయింగ్ అండ్ రీపింగ్. ఈ శరీరంలో నీవు పాపము చేస్తే, అంటే నీవు దేవుని కృపను అలక్ష్యం చేస్తే తప్పకుండా క్షయం అనే పంటను కోస్తావని గలతీ పత్రికలో ఉంది. అది ఒకసారి చదవాలి. అంటే చాలామంది మిస్టేక్ చేస్తారు ఇక్కడ, తప్పుడు అడుగేస్తారు. ఎందుకంటే ఆయనే మన నీతి, ఆయన మనల్ని క్షమిస్తాడు, మన నీతి క్రియలు ఏ పాటివి అని కూడా అనుకోకూడదు. ఎందుకు అన్నప్పుడు క్రీస్తునందు విశ్వాసం ద్వారా నువ్వు మంచి ఫలాలే ఫలించాలి. యేసు ప్రభు మరి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అంటాడు, మంచి చెట్టు ఎప్పుడు కూడా మంచి ఫలాన్ని ఇస్తుంది. హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. కాని చెట్టు కాని ఫలాలను ఇస్తుంది, మంచి చెట్టు మంచి ఫలానే ఇస్తుంది. ఏంటి మన నీతి ఏంటి అని అనుకోకూడదు. ఎందుకంటే యూ హ్యావ్ టు బీ హోలీ, యూ హ్యావ్ టు బీ రైటియస్. ఎందుకు? మనము పరిశుద్ధుడైన ప్రభు బిడ్డలం కదా, దేవుని కుటుంబంలో పుట్టిన వారం కాబట్టి మన క్రియలు లోకం ఎప్పుడు కూడా గమనిస్తుంది. పౌలు భక్తుడు అంటున్నాడు గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో, మోసపోకుడి. అంటే మీరు విని వాక్యాన్ని విని మీ జీవితానికి అనుగుణంగా మలుచుకోకండి, మోసపోతారు. జాగ్రత్త. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మీరు గ్రహించాలి. వాక్యమును అపార్థం చేసుకుంటే నీవు పాపం చేస్తావు, మరి నీ అడుగులు తప్పిపోతుంది, నీవు చేదు పంటను కోస్తావు. కాబట్టి మోసపోకుడి. రకరకాల బోధలు ఈ లోకంలో వస్తుంది. ఈ అంత్యకాలంలో మరి మనుషులకు వినడానికి ఇంపైన బోధలు చేస్తూ ఉంటారు, అంగీకారమైన బోధలు చేస్తారు. ఖండితంగా ఖచ్చితంగా బోధలు చేసేవారు చాలా కొదువైపోయినారు, చాలా అరుదైపోయినారు. ఎందుకు కనబడడం లేదు? ఎందుకంటే వాళ్ళే పట్టాలు తప్పిన తర్వాత వాళ్ళ ఏ విధంగా ప్రజలను సరి అయిన మార్గంలో నడిపించగలరు? కాబట్టి మోసపోకుడి అని అంటున్నాడు. డు నాట్ బి డిసీవ్డ్. మనుష్యుడు దేవుడు వెక్కిరింపబడ్డాడు. చూడండి ఇంకో మాట, మీరు మోసపోవద్దు. గాడ్ ఈజ్ నాట్ మాక్డ్. దేవుడు వెక్కిరింపబడ్డాడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోయను. చూడండి, విత్తడం కోయడం అంటే ఈ శరీరంలో మరి నువ్వు ఉన్నంత కాలం రక్షణను నీవు అలక్ష్యం చేయకుండా, ఒక దగ్గర ఉంది, భయముతోనూ వణుకుతోనూ నీ రక్షణను ఏం చేయాలి? నువ్వు కొనసాగించాలి. అంటే తప్పుడు అభిప్రాయం ఉంది. ఏంటంటే విశ్వాసము ఉంటే చాలు, క్రియలు అవసరం లేదని. క్రియలతో కూడిన విశ్వాసం కావాలని నేను నేర్చుకున్న సత్యం. క్రియలు, నువ్వు ఒక ఫలము నీది బహు ప్రజలకు మరి ఫలభరితంగా ఉండాలనే కదా సువార్తలు మనం చదివినప్పుడు మనం గ్రహించేది. అయితే
యాకోబు పత్రికలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. యాకోబు ఏమంటున్నాడు అంటున్నాడంటే, మరి అబ్రహాము మరి క్రియలు చూపెట్టలేదా, క్రియలతో కూడిన విశ్వాసం కాదా అని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. మీకు అవగాహన కలగడానికి చదువుతాను. ఒక అతనైతే యాకోబు పత్రిక తన బైబిల్ నుండి చింపేసినాడంట. ఎందుకంటే ఇది క్రియలతో కూడిన విశ్వాసం గురించి చెప్తున్నాడు కాబట్టి, క్రియలు అవసరం లేదు, కేవలం విశ్వాసం ఉంటే చాలు, మనము ఏది చేసినా చెల్లిపోతుంది, మనం మంచి క్రియలు చేయడం అవసరం లేదని కాదు. మనము సత్క్రియలు చేయడానికి మనము పిలువబడినాం. మనము యేసును రక్షకునిగా స్వీకరించిన తర్వాత మనము ఇచ్చే ఫలము లోకానికి పరిశుద్ధమైన ఫలాలు, పవిత్రమైన ఫలాలు, అందరికీ మేలు కలుగునట్లుగా నీ జీవితం సత్క్రియలతో నువ్వు నింపబడాలి. అయితే యాకోబు పత్రికలో ఏమని రాసింది చూడండి. 2వ అధ్యాయము 14 నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అంటే నీకు విశ్వాసం ఉన్నది, నీకు క్రియలు లేవు. నువ్వు యేసుక్రీస్తు నందు విశ్వాసం, గొప్ప విశ్వాసం ఉంది, కానీ విశ్వాసానికి తగిన మంచి క్రియలు, సత్క్రియలు లేవు. ఆకలిగా ఉన్నవానికి నువ్వు ఆహారం పెట్టడం లేదు. వాడు వస్త్రహీనుడైతే వానికి వస్త్రములు, చలి తగలకుండా నువ్వు వస్త్రములు ఇవ్వడం లేదు. అంటే ప్రభు యొక్క ప్రేమను నువ్వు పంచుకోవడం లేదు, నీ క్రియలు లేవు. క్రియలు లేని విశ్వాసము మృతమని అంటున్నాడు. అలాగే విశ్వాసము క్రియలు లేనిదై అది ఒంటిగా ఉండి మృతమైన దగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనబడుతుందని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొనగోర్చున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? మనము అంటే చాలా డెలికేట్ మ్యాటర్స్ ఇవన్నీ, చాలా తీక్షణంగా ధ్యానించి మంచి అర్థాన్ని, అది పదార్థంగా నీకు నీ ఆత్మీయ జీవితానికి నువ్వు పొందుకోవాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని ఉన్నది. అది అతని నీతిగా ఎంచబడినది అన్నట్టు అబ్రహాము క్రియలు చూపెట్టలేదా తన జీవితంలో? తన ఏకైక కుమారుని బలిగా దేవుడు అడిగినప్పుడు ఆయన బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అది క్రియనే కదా అని యాకోబు అంటున్నాడు. మరి మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిన నీవు, క్రియల మూలంగా అతని విశ్వాసము సంపూర్ణమైనది నీవు గ్రహించున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడని లేఖనము నెరవేర్చబడను. అంటే కృపాయుగంలో మనం ఉన్నాము. కృప గురించి చాలా బోధలు మనం వింటాం, కానీ చాలామంది దారి తప్పుతున్నారు. ఎందుకు అంటే వారికి కృప గురించి సరి అయిన అవగాహన మరి బోధకులు ఇవ్వడం లేదనే చెప్పాలి. జస్టిఫికేషన్ అంటే నీవు అపరాధముల చేత, పాపముల చేత నిండి ఉన్నప్పుడు, అంటే ఒక స్లేట్ నిండా పిచ్చి గీతలు ఉన్నాయనుకోండి. పిచ్చి గీతలు ఉంటే అది ఒకరు వచ్చి, నిన్ను ప్రేమించేవారు వచ్చి ఆ స్లేట్ పూర్తిగా తుడిచేస్తే అది ఎంత శుద్ధి అయిపోతుంది. అలాగే ఇప్పుడు ఒక హైకోర్టులో ఒక జడ్జు ఒక నేరస్తుని, నీలో ఏ నేరము లేదు అంటే, జస్ట్ లైక్ ద జడ్జ్ డిక్లేర్స్ ద కోర్ట్ ఆఫ్ లా నాట్ గిల్టీ, ఈయనలో ఏ నేరం లేదని ఆ న్యాయాధిపతి లేక ఆ జడ్జ్ ఆ డిక్లేర్ చేసినప్పుడు ఎంత విడుదల కలుగుతుంది, ఎంత సంతోషం కలుగుతుంది. మరి అలాగే వాడు తిరిగిపోయి మళ్ళా పాపం చేస్తే, చేసిన తప్పే మళ్ళా తప్పులు చేస్తుంటే మళ్ళీ వాడు బంధకాలకి తిరిగి వస్తున్నాడు కదా. నేను వార్తల్లో చూసినాను, మంచి ఒక యవనస్తుడు చూడముచ్చటగా ఉన్నాడు, ఎస్ఐ పోస్ట్, కానీ 25,000 లంచము తీసుకోవడం మరి పట్టుబడ్డాడు. పట్టుబడితే ఏమవుతుంది? పట్టుకుంటే
మరి ఉద్యోగాలు పోతుంది కదా. చూడండి ఎంత గిల్టీ అంటే, అందరి ముందు ఆయనకు ఎంత షేమ్ ఉంటుంది. ఆయన మరి నమ్మి ప్రభుత్వం అతనికి మంచి పోస్ట్ ఇచ్చి ఉద్యోగం ఇస్తే ఆ పని చేసినందుకు ఎవరు చూడలేం లేదు, అందుకే పని చేసినాడు ఎవరు చూడకుండా. కొందరు టేబుల్ కిందికి వెళ్ళి చేతులు పెట్టి తీసుకుంటారు, ఈ లంచం తీసుకునేవాళ్ళు. కానీ దేవుడు చూడడా అది? అంటే తప్పకుండా వారు చేదు ఫలాన్ని అనుభవిస్తారు. అందుకే విత్తడం కోయడం అంటే జస్టిఫికేషన్. ప్రభు మనల్ని నీతిమంతులుగా తీర్చినాడు. మాటి మాటికి నీకు క్రియలతో పని లేదు, నేను ప్రభునందు విశ్వాసం ఉంచి నేను నీతిమంతురాలను ఈ లోకంలో జీవించినంత కాలము, మరి ఇది మాలిన్యంతో నిండిన లోకంలో నీవున్నావు. నీ ప్రవర్తనను తప్పకుండా కాపాడుకోవాలి, నీ తలంపులను మరి సరిగ్గా పెట్టుకోవాలి. అది కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే. అందుకే మనకు పరిశుద్ధాత్మ కావాలి. ఎందుకు పరిశుద్ధాత్మ అంటే మన డిగ్రీయా? నాకు పరిశుద్ధాత్మ ఉన్నది. కొందరు సేవకులుగా అప్లై చేసినప్పుడు పాస్టర్స్ మరి రాస్తారు, ఐఎమ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఐ స్పీక్ ఇన్ టంగ్స్, మరి ఐఎమ్ గిఫ్టెడ్ పర్సన్ అని. అవన్నీ రాయనవసరం లేదు. ఒక చెట్టు నిండుగా ఫలంగా ఉంటే ఆ చెట్టు మరి చెప్తుందా, చూడండి నన్ను చూడండి, నాకు ఇన్ని ఫలాలు ఉన్నాయి, నేను ఇంత ఫలిస్తున్నానని చెప్పనవసరం లేదు కదా. మనిషిని ఒక్క చూపుతో మనం అంచనా వేయచ్చు, వెదర్ హీ ఈజ్ ద స్పిరిట్ ఫిల్డ్ పర్సన్, వెదర్ హీ ఈజ్ లివింగ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, వెదర్ హీ ఈజ్ రైటియస్. అంటే మనం అంతా నీతిమంతులమే కదా అని మీరు అంటారేమో, కానీ ప్రభు మాత్రం అలాగ అనలేదు. కనుక మనం తప్పకుండా మంచి ఫలాన్ని ఫలించి సత్క్రియలు చేయడందు ఆసక్తి గలవారై ఉండాలి. ఆ మాట మీకు చూపెడతాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుండి, టైటస్ 2nd చాప్టర్ 14 and 15. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటూ తను తానే మన కొరకు అర్పించుకొనెను. యేసుప్రభు సిలువలో తన ప్రాణం మన కొరకు అర్పించుకున్నాడు. దానికి కారణాలు ఉంటాయి, దానికి చాలా మరి ఫంక్షన్స్ ఉంటాయి, విధులు ఉంటాయి విశ్వాసికి. ఎందుకో ఇంత విలువైన తన రక్తాన్ని మనకు ధారపోసి తను తాను అర్పించుకొని మరి ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి విమోచించి, ఎందుకంటే సమస్త మరి దుర్నీతి నుండి విడిపించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని అర్పించుకొనెను. యజమానుడు వాడుకునే పాత్రలు అర్హమైన పాత్రలుగా ఉండాలి, పవిత్రమైన పాత్రలుగా ఉండాలని పౌలు మరి ఒక చోట అంటున్నాడు. అంటే ఎట్లా పడితే అట్లా జీవించవచ్చా? ఏమి మట్టు మాదిరి లేకుండా ఉండొచ్చా విశ్వాసులు? యేసుప్రభు అంత పాపాలు క్షమించినాడు. ఒక అతను అంటున్నాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే పాపాలన్నీ క్షమించినాడు నాది. అవును ఉండొచ్చు, కానీ ఇప్పుడు నీ జీవితం ఎలాగ ఉంది అంటే ఎంత మోసపోతున్నాడు చూడండి. నేను విన్నాను, ఒక సేవకుని గట్ట 6 భార్యలు ఉన్నారంట. 6 ఒక్క భార్యతో నువ్వు సరిగ్గా బతకాలి, అలా కాకుండా 6 మార్చేసినాడు. ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాడు. ఎందుకంటే కృప హైపర్ గ్రేస్, కృపామయుడు. దెబ్బలు పడినప్పుడు తెలుస్తుంది, వీపు వాసినప్పుడు. బుద్ధిహీని వీపుకి ఏం కావాలి? ఏంది మెల్లగా చెప్తున్నారు, మీకు పడతాయా ఏంటి? బుద్ధిహీన వీపుకి ఏం కావాలి? బెత్తమే కావాలి. కృప అంటే కాదప్పుడు. నువ్వు పోయి హైకోర్టులో కృప ఉంది నాకు, నేను అందుకే చేసినాను, నన్ను నీతిమంతుడుగా దేవుడు తీర్చినాడు అంటే చెల్లుతుందా? చెల్లదు. కాబట్టి నీవు పవిత్రపరచబడింది ఎందుకు? నీవు సత్క్రియలందు ఆసక్తి గల వ్యక్తిగా నీవు శుద్ధీకరణ పొందినావు. నీ యొక్క మాలిన్యం నుండి ప్రభు తన రక్తం ద్వారా నిన్ను విడిపించింది. ఈ లోకంలో నువ్వు సత్క్రియలందు ఆసక్తి గల ప్రజగా ఉండడానికి. పేతురు కూడా అదే రాస్తాడు. అంధకారం నుండి మరి చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించబడినావు. ఆయన గుణాతిశయాలను లోకానికి మనం ప్రచురించాలి. మనం క్రియలు లేకుండా బోధలు చేస్తే ఎవరైనా మనల్ని నమ్ముతారా? ఎవరు నమ్మరు. మీ బోధలు మీకు పెట్టుకోండి, చాలు చెప్పింది అంటారు కదా. కాబట్టి మనకు తప్పకుండా మనం ఫలించాలి ప్రభు కొరకు. ఆ మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు కొండ మీది ప్రసంగంలో ఏమని బోధించినాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, మత్తయి 7
అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి అంటూ ఈ మాట అన్నాడు. 7:15 వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయుదురా, ఇలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములను ఫలించును. మంచి చెట్టు కాని ఫలములను ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడి, యేసు ప్రభువు కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాట అన్నట్టు. మరి పాపం చేసినప్పుడు ఏం చేయాలి? ఒకసారి పాపం చేస్తున్నావు, రెండోసారి చేస్తున్నావు, మూడోసారి చేస్తున్నావు. నేనేమో నేర్చుకున్నాను పరిశుద్ధ గ్రంథం నుండి. వాట్ ఐ అండర్స్టూడ్ ఈస్ నో సిన్ ఇస్ బియాండ్ గాడ్స్ మర్సీ. నువ్వు ఏదన్నా పాపం చేస్తే వెంటనే దాన్ని తొలగించుకోవడానికున్న మరి జ్ఞానం నీకు కావాలి. గొర్రెలతో దేవుడు మనల్ని పోల్చినాడు కదా. గొర్రె స్వభావం ఏంటని బాగా డీప్ స్టడీ చేసినాను నేను. వీలైతే ఒకరోజు గొర్రె గురించి చెప్తాను. ఈ మధ్యలో యానిమల్ కింగ్డమ్లో ఉన్న మరి కొన్నిటి ముందుంచి వాక్యం చెప్పాను కదా. ఈ గొర్రెకు ఒక స్వభావం ఉంది. అది మరి కాపరి తీసుకొని వెళ్తాడు కదా మేత పచ్చిక గల చోట్ల వెళ్ళినప్పుడు. దానికి ఏదైనా బురద లేక పెండ ఏదైనా పేడ ఏదైనా అందుతుంది, అది నెమ్మది ఉండదట. అది తీసివేయబడాలన్నమాట. అయితే అది గోడ దగ్గర పోయి బాగా గీకి రాకి అది పోయేంతవరకు ప్రయత్నం చేస్తుందట. తర్వాత కొట్టం దగ్గర కాపరి సాయంత్రం పచ్చిగా బయల్లో అన్ని తీసి నీళ్లు మేతను తీసినాక కొట్టం దగ్గర కూర్చుంటాడట దుడ్డు కర్ర దండం పట్టుకొని. ఒక్కొక్క గొర్రె తప్పకుండా కాపరి ఎదుట నుండి పోవాలి, ఆ కొట్టం ద్వారం నుండి పోవాలి. అందుకే గొర్రెలు పోవు ద్వారము నేనే అన్నాడు కదా. గొర్రె ముందు పోతుంటే కాపరి ప్రేమతోటి దానికి అంటిన మాలిన్యము, ఆ పేడ, ఆ మురికి అంతా ఇలా తడివి తీసేసి పడేసి శుభ్రం చేస్తాడట. ఒక్కొక్క దాన్ని. అది నాకు చాలా బాగా అనిపించింది. అంటే మనలో ఏ పాపం లేదు, మనం ఏం పాపం చెయ్యము. యేసు బీజము మనలో ఉన్నది కాబట్టి పాపం చేయడానికి తెగించాం. కానీ ఏదైనా దేవునికి అయిష్టమైన ఆయాసకరమైన మార్గం ఉంటే తప్పకుండా ప్రభు పాదాల దగ్గర ప్రార్థించి విడుదల పొందాలి. అందుకే పౌలు అంటున్నాడు, మనము సమయోచితమైన సహాయము కొరకు మనము కనికరింపబడినట్లు మనము ధైర్యముగా కృపాసనం యొద్దకు వెళ్ళాలి, ప్రార్థన చేయాలి అన్నట్టు. కృప పొందుతున్నాము, కృపలో ఉన్నాము, కృప ఉన్నది కనుక మాటి మాటికి పాపం చేయాలనా? అట్లా అనరాదు అని అంటున్నాడు పౌలు. అంటే యూ టు బి కేర్ఫుల్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ డీలింగ్స్. తప్పకుండా. ఎందుకే కదా, నీ వాక్యము నా పాదమునకు దీపం, ఇది నా త్రోవకు వేలు. ఇది చెప్తూ ఉంది, మాట్లాడుతూ ఉంటుంది వాక్యం. వాక్యం అంటేనే దేవుడు కదా. వాక్యం మాట్లాడుతూ ఉంటుంది. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దాని చేదు ఫలం తప్పకుండా ఈ లోకంలో అనుభవిస్తారు. తర్వాత వచ్చే మరి తీర్పులో కూడా నిలబడి జవాబుదారులుగా ఉంటాం. శరీరంతో కానీ మన క్రియల చేత కానీ చేసిన ప్రతి పాపానికి న్యాయపీఠం ఎదుట నిలబడాలని వాక్యంలో చూస్తున్నాము. 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనంలో మాట ఉంది, నీవు చేసిన ప్రతి పనికి మరి తప్పకుండా తీర్పు ఉన్నదని. ఇక్కడ 2 కొరింథీ 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. దేవుడు ఏం చూస్తాడు? దేవుడు చూసి కనుమూసుకుంటాడు అని అనుకోద్దు. గాడ్ విల్ నాట్ వింక్ ఎట్ సిన్. ఎవ్రీ సిన్ ఈజ్ కాస్ట్లీ. నన్ను అడిగితే చాలా ఖరీదైంది పాపం, దానికి వెలగట్టాల్సిందే. కాబట్టి బ్రతుకులు మార్చుకోవాలి. జస్టిఫికేషన్, యేసుని పాపం నుండి విడిపించినాడు, రక్తం గార్చినాడు, తుడిచేసినాడు. ఇక నువ్వు పాపి కావు, నీతిమంతుడవే. ఆయన దేవుడు కూడా ఒక పాపిని చూసేటప్పుడు యేసు రక్తం ద్వారా చూస్తాడంట. దేవునికి కనబడేది నీతిమంతుడే అన్నమాట, పాపి కూడా. కానీ పాపి పాపంలో పాపం చేస్తూ క్రీస్తు రక్తాన్ని చవకగా ఎంచకూడదని మనం నేర్చుకోవాలి. రెండవది చూసినప్పుడు ఈరోజు జస్టిఫికేషన్, మరి శాంక్టిఫికేషన్ అని గ్లోరిఫికేషన్ కూడా చెప్పాలి. నాకు వీలున్నంత వివరిస్తాను. శాంక్టిఫికేషన్ అంటే పవిత్రీకరణ, పరిశుద్ధపరచబడడం,
పరిశుద్ధపరచబడడం. పేతురు 1 పేతురు 2:9 ఒక మాట అంటాడు కదా, చీకటి నుండి అంధకారం నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం పరిశుద్ధ జనముగా, ఏర్పరచబడిన వంశముగా, ఇంకేమంటాడు, రాజులుగా, యాజకులుగా, విలువైన సొత్తుగా మిమ్మల్ని ఎంచుకున్నాడని. ఎన్ని గొప్ప మాటలండి ఇవి. అబ్బాయి ఎంత స్థాయి ఉన్నది ఒక రక్షింపబడిన విశ్వాసి. హౌ గ్రేట్ ఈస్ ద స్టాటస్ గివెన్ టు ఎ బిలీవర్ హూ ఈస్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఇంత గొప్ప స్థాయి అన్నమాట. అయితే ఈ స్థాయి మనకు తెలిసి ఉండాలి, ఆ స్థాయిని అనుసరించి ప్రవర్తించాలి కదా. మీకు ఏ పొజిషన్ ఉందో ఆ పొజిషన్ ప్రకారం నువ్వు ప్రవర్తిస్తే నీకు ఘనత కలుగుతుంది. నీకున్న స్థాయి నీవు విడిచిపెట్టి పిచ్చిగా ప్రవర్తిస్తే దానికి ఉన్న మరి ఆ కార్యాలు, కాన్సిక్వెన్సెస్ అంటారు కదా, అదంతా అనుభవించాల్సి వస్తుంది. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టినాడు అక్కడ ఉండాలి. కేరళలో ఒక మాట అంటారు, కూర్చున్న చోట కూర్చోకుంటే కుక్కెక్కి కూర్చుంటుందట. అంటే నీ స్థాయిలో నువ్వు ఉండాలి. ఏర్పరచబడిన వంశం, విలువైన దేవుని సొత్తు, పరిశుద్ధ జనం, ఇంకేముంది, రాజులు, యాజకులుగా విలువబడ్డామంట మనం. చూడండి ఎంత గొప్ప స్థాయి. ఈ స్థాయి పోతుంది పాపం చేస్తే. మరి పరిశుద్ధంగా ఉండడానికే దేవుడు నిన్ను నన్ను పిలిచినాడు. దేవుని స్తోత్రం. చేతులైతే ఒకసారి గట్టిగా దేవుని స్తుతిద్దాం. వై గాడ్ హ్యాస్ కాల్డ్ ద బిలీవర్. ఎందుకు పిలిచినాడు మనల్ని? పరిశుద్ధంగా ఉండడానికే ఆయన పిలిచినాడు. 1 తెస్సలోని 4:3 ఒకసారి చదువుదాం. మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఎలాగూ దేవుని చిత్తం తెలుసుకోవాలని మనము ఆశపడతాం కదా. పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తం అంట. జారత్వముకు దూరంగా ఉండాలంట. జారత్వం చూసి పారిపోవాలంట. అక్కడ నుండి పారిపోతాం. ఎప్పుడంటే అది మనకు అంటుకుంటుందా, మనం పాపంలో పడిపోతామని అక్కడ నుండి యూ టు లీవ్ దట్ ప్లేస్. కరోనా ఎవరికైనా వచ్చిందంటే పోయి దగ్గర కూర్చుంటావా? ఏమి సొంత భర్త అయినా భార్య అయినా ఎంత దూరం ఉంటారు, భయపడతారు, వారి ప్రాణాలకు ముప్పు ఉందని. కరోనా వచ్చిందంటే కాలు చేతులు కట్టి పడేస్తారు అక్కడ ఐసీయూలో. ఎందుకంటే అదంతా నైబర్స్ కూడా అలర్ట్ అయిపోతారు, పొరుగు వారు కూడా అలర్ట్ అవుతారు. మీకు కరోనా ఉందా మీ ఇంట్లో? అయితే మీరు తొందరగా వెకేట్ చేయాలి, లేకుంటే మనలో వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే చూడండి, ఒక రోగమే ఇంత ప్రబలిపోతుంటే పాపానికి కూడా ప్రబలే శక్తి ఉన్నది. సిన్ ఈజ్ ఆల్సో కంటేజియస్. అందుకే పాపమునకు ఎప్పుడు కూడా మనం దాంట్లో పొసగకూడదు, దానికి సపోర్ట్ చేయకూడదు. యూ హావ్ టు బి వెరీ టఫ్ అనమాట. టఫ్ డీలింగ్ ఉండాలి పాపంతో. నీ శరీరంతో కూడా నువ్వు కఠినంగా వ్యవహరించాలి. నేను అది నేర్చుకున్నాను. కఠినంగా ఉండాలి శరీరంతో కూడా. యాక్చువల్లీ ఇతరులతో మనం ఎంత కఠినంగా ఉంటామో అంతకంటే ఎక్కువగా నీ శరీరంతో ఉండాలి. శరీరాన్ని బోధించాలి. దావీదు తన కీర్తనలో ఏమంటాడు? నా ప్రాణమా దేవుడు చేసిన ఏ మేలు. అంటే పబ్లిక్ కాదు, ప్రీచింగ్ టు హిజ్ ఓన్ సోల్. 103వ కీర్తనలో నా ప్రాణమా. మరి ఇంకోసారి 42వ కీర్తనలో కౌరవ కుమారులు రచించిన కీర్తనలో కూడా నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు. చూడండి, ప్రాణానికి బోధ అన్నమాట. ప్రాణానికే బోధ పెట్టుకోవాలి. నేను నా బెడ్రూమ్లో ఒక మంచి కట్టె పెట్టినాను. ఆ కట్టె చూసినప్పుడల్లా సరిగ్గా ఉండాలని నాకు బోధిస్తుంది ఆ కట్టె. ఎందుకంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ స్పిరిట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే కట్టె పెట్టుకున్నాను ఊరిగా. అంటే దాని అర్థము తప్పకుండా మరి శిక్ష లేక ఫలము, ప్రతివాడు తాను జరిగించిన క్రియలకు ప్రతిఫలం అనుభవిస్తాడని మనకు నేర్పుతుంది. ఇక్కడ దేవుని యొక్క చిత్తం ఏంటి అన్నప్పుడు నీవు పరిశుద్ధంగా ఉండాలనే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వల్లే కామాభిలాషల యందు కాక పరిశుద్ధత యందు ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఇంకేంటి మరి దేవుని చిత్తం? లేదు, జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్ ఇవన్నీ సత్యాలు, 100% ట్రూత్. కానీ నీవు జీవించే విధానము మరి దేవుని కృపను అలక్ష్యం చేయకుండా, కృప వల్లనే ఇప్పుడు మనమందరం ఇక్కడ కూర్చున్నాము పరిశుద్ధుల గుంపులో. మరి శాంక్టిఫికేషన్ అంటే
ఇట్ ఈస్ ద వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు సెయింట్ అనమాట. సెయింట్ సో అండ్ సో అంటే వాళ్ళందరూ సెయింట్స్ అండి, పరిశుద్ధులండి, పరిశుద్ధుల గుంపండి, పరిశుద్ధ జనం అండి. అంటే అలా పరిశుద్ధపరచబడిన వ్యక్తులమని అర్థము. యేసు రక్తం ద్వారా మన ప్రతి దుర్నీతి నుండి మరి దేవుడు మనల్ని విడిపించినాడని చెప్పి మరీ బురదలో పొరలాని కాదు. అందుకే పేతురు అంటాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది తిరిగి బురదలో పొర్లినట్టు అని అంటాడు. ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత వాడు మాటికి అది చేసిన పని తప్పు చేస్తుంటే తప్పకుండా మరి శిక్ష, ఈ శరీరంలోనే శిక్షను అనుభవిస్తావు. ఇక నిన్నెవరో కొట్టే పని కూడా లేదు. నువ్వు దేవునికి దూరం అవుతావు, దరిద్రుడు అయిపోతావు. అంతే. నీకు తప్పకుండా ఏది విత్తావో అది పంట కొయ్యాలని ఇంతకుముందు మనం చూసాం కదా. కనుక ఈ పరిశుద్ధపరచు దేవుడు, పరిశుద్ధత లేకుండా ఎవరినో దేవుణ్ణి చూడలేరంట. వితౌట్ హోలీనెస్ యూ కెనాట్ సీ గాడ్. అందుకే వ్యర్థమైనవన్నీ తొలగించుకోవాలి. ఈ యొక్క శిలువ ధ్యాన దినాల్లో లీవ్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ నెస్ట్ ఇన్ యువర్ లైఫ్. నిన్ను కిందికి దించే పనులు నీకెందుకు? ఎవ్రీ సిన్ ఈజ్ అ డెడ్ వెయిట్. నన్ను అడిగితే నువ్వు మీదకి ఎదుగుతుంటే ఇది డెడ్ వెయిట్గా నిన్ను ఏం చేస్తుంది, కిందికి లాగుతుంది. దేవుడి దగ్గర ధైర్యం లేదు, మనుషుల దగ్గర ధైర్యం లేదు. ఎందుకా బతుకు? నువ్వు దేవుని దగ్గర ధైర్యం ఉండాలి నీకు. అవును, నేను మోకరించినప్పుడు నేనైతే ధైర్యంగా అడుగుతాను దేవుని, వెంటనే నాకు జవాబు కూడా ఇచ్చేస్తాడు వెంటనే. ఎందుకంటే ఐ నో హౌ టు అప్రోచ్ గాడ్. నేర్చుకున్నాను పరిశుద్ధ గ్రంథం నుండి. పాపాలన్నీ చేసి నా కృప చూపు, మళ్ళా నేను చేస్తున్నాను పాపాలంటే నిజంగా దేవుని స్థానంలో మనమే ఉంటే ఏం చేస్తాం? చెంప చెల్లు అనేటట్టు 2 కొడతాం కదా. అలాగా దేవుడు చాలా కనికర సంపన్నుడు, అందుకే మనల్ని బ్రతికిస్తున్నాడు అన్నట్టు మాటికి కాలు జారి పడేవాడు పడుతూ ఉన్నాడు. ఈ పందరంగంలో ఒకడు పడితే వాడు అక్కడ ఉండడు, వెంటనే లేచేస్తాడు. వెంటనే ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే మీరు పడతారనుకోండి, పడితే పొద్దున పడి సాయంత్రం దాకా అక్కడే ఉంటారా? మీరు ఏం చేస్తారు? మీరు ధన్యమని లేచేస్తారు. ఎవరైనా చూసిండ్రా? అయ్యో ఎవరు చూడలేరులే అనుకొని కొద్దిగా దుమ్ము దులుపుకొని మళ్ళీ సరిగ్గా నడవడానికి ప్రయత్నిస్తారు కదా. అలాగే పరిశుద్ధంగా పిలుచుకున్నాడు దేవుడు. యు ఆర్ కాల్డ్ టు బీ హోలీ. 2 తెస్సలోని 2:13 చూడండి. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్ప బద్ధులమై ఉన్నాం. హల్లెలూయా. చాలా ప్రార్థనలు చేస్తారండి. నాకు నా సేవా అనుభవంలో చెప్తున్నాను, చాలా మోసం అన్నమాట. ప్రార్థనలు చేస్తారు, దేవుడు బయలుపరిచిండంట, ఏదో కీడు రాబోతుందంట. ఒక గర్భవతితో ఒక స్త్రీ అంటున్నది, ఏమంటుందంటే, జాగ్రత్త, మీకు చేతబడి ఉన్నది, ఆ చేతబడి ద్వారా మరి మీకు ఏదైనా అపాయం రావచ్చు. పిచ్చి మాటలు అవి. యేసు నామంలో అట్టి మాటలను, అట్టి నోరు నేను గద్దిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఎన్ని కుటుంబాలు ఇలా పాడైపోతుంది. ఒక గర్భవతితో చెప్పే మాటలు అవేనా? ఏదో ప్రవచన వరం ఉందని పోజులు కొట్టడం. అటువంటి వారందరూ దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. ఇలాంటి భయంకరమైన మాటలు ఒక గర్భవతికి చెప్పినప్పుడు ఆ గర్భము ఊడిపోయే ఛాన్స్ లేవా? నెగటివ్ వర్డ్. దేవుని బిడ్డల నోటి నుండి ఎప్పుడు కూడా వెలుగు మాటలు రావాలి, ఒకరిని బలపరిచే మాట. అదే పరిశుద్ధాత్మ ఆదరణకర్త. పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త. మీలో ఎవరైనా వచ్చి మీకు నెగటివ్గా చీకటి మాటలు చెప్తే వెంటనే బంధించి ఎలగొట్టాలి ఇంటి నుండి. ఎందుకు? నేను దేవుని యేసుప్రభు రక్తమందు విమోచింపబడిన బిడ్డను, నాకే కీడాలకు సంభవించదు. భయపెట్టే ఆత్మ అన్నమాట, భయపెట్టే ఆత్మ. నాకు ఈ దర్శనం వచ్చింది. ఏమొచ్చింది? దర్శనం అంటే నెరవేరాలి. ఒక ప్రవక్త చెప్పిన మాట నెరవేరినప్పుడు ఆయన ప్రవక్తగా గుర్తించాలి. అవును, దేవుడు నాకు బయలుపరిచిన మాట సంఘకు చెప్తాను, అది నెరవేరుతుంది. నేను చెప్పాను, పోయిన సంవత్సరమే చెప్పాను, ప్రతి బిల్డింగ్ మీద ఏం వేలాడుతుంది? పైథాన్స్ వేలాడుతుంది. జాగ్రత్త. ప్రతి చెట్టు కొమ్మలో ప్రతి ఇంటికి వెళుతుంది పైథాన్స్ అనే దర్శనం చూశాను. అదేమి పోకడ మాటలు కాదు, అది దేవుడు చూపెట్టినా నేను చెప్పినాను సంఘానికి, అది జరిగింది. కనుక నీకు దర్శనం వస్తే కూడా నీవు కొన్నిసార్లు దేవుడు నీకు రహస్యాలు చెప్తాడు, అది నీ మట్టుకు ఉంచుకో, అంతే. ప్రార్థన చేయి, భయపెట్టడానికి కాదు. ఒక భర్త
బెడ్రూమ్లో తన భార్యతో కొన్ని గుసగుసలాడతాడు. అది పోయి పబ్లిక్లో న్యూస్ పేపర్లు వేస్తామా? అదే భర్త కంటే గొప్పోడు యేసు ప్రభు. ఆయన కొన్ని రహస్యాలు నీకు చెప్తాడు, ఒకరి గురించి బయలుపరుస్తాడు. అది ఎలాగ బయలుపరిచినా నీవు సున్నితంగా వారితో చెప్పడం వేరుంటుంది. లేక చెప్పకుండా కేవలం నువ్వు ప్రార్థన చేసినా ఆ కీడు కొట్టివేయబడుతుంది. కానీ వై డిస్కరేజ్ పీపుల్? ఇది నాకు బయలుపరిచినాడు, నాకు అది బయలుపరిచినాడు, ఇలాంటి మాటలు చెప్పి వారు హెచ్చుగా ఉన్నారు, వారికి ఏదో చాలా భక్తి ఉందని నటిస్తే యూ విల్ రీప్ ద కాన్సిక్వెన్సెస్. ఎందుకంటే దేవుని బిడ్డలను ఎప్పుడు కూడా దుఃఖపరచొద్దు. యేసు రక్తమందు కడగబడిన సంఘము, ఎవ్రీ వన్ ఈజ్ ప్రెషస్. నేను ఎప్పుడు చెప్తాను, యేసు రక్తమందు విమోచింపబడిన సంఘాన్ని ఏ విధంగా నువ్వు హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా యూ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్ అంటే దే ఆర్ వెరీ ప్రెషియస్ పీపుల్. ఈ అబద్ధ ప్రవక్తలు వచ్చి దొంగ మాటలు, అబద్ధ మాటలు చెప్పి గొర్రెలను చాలా బలహీనపరిచి విశ్వాసం నుండి తొలగిపోయే రీతిగా, చనిపోయే రీతిగా, గుండెపోటుతో మరణించే రీతిగా మాటలు మాట్లాడమని ఉందా? లేదు. పరిశుద్ధాత్మకు చిహ్నం ఏంటంటే ఆదరిస్తుంది. ఎప్పుడు ఆదరణకర్త పరిశుద్ధాత్మ. పాపాన్ని ఖండిస్తారు ప్రవక్తలు, ఎప్పుడు కూడా పాపాన్ని ఖండిస్తారు. కానీ వారి నోటి నుండి వచ్చే మాటలు ఆదరణకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీకు అర్థమైతే హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఈ అబద్ధపు మాటలు విని మీ బ్రతుకులు నాశనం చేయకూడదని దేవుని సేవకురాలుగా మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. ఎన్ని కుటుంబాలు అలా కూలిపోయిందండి. ఇఫ్ యు నో ద వర్డ్, సత్యం మీరు తెలుసుకుంటే సత్యం మీ కట్లన్నీ ఏం చేస్తుంది? తెంచివేస్తుంది. మీరు స్వతంత్రులైపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని పరిశుద్ధపరిచినాడు. ఏం చేయాలి పరిశుద్ధులు అంటే? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. మొదటి నుండి చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండును. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనము జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. గ్లోరిఫికేషన్ గురించి నేను రేపు వివరిస్తాను. దేవుడు ఎలాగో తన బిడ్డలను కడిగి పవిత్రపరిచి తర్వాత వారు మరి ఈ లోకాన్ని విడిచిన తర్వాత మహిమా ప్రవేశం, ఏమంటారు? మహిమా ప్రవేశం, ఎంటర్డ్ ఇన్ టు గ్లోరీ, ప్రమోటెడ్ టు గ్లోరీ. రేపు మనం ధ్యానించాలి అది. ఈరోజు 2 కార్యాలు విస్తారంగా మీకు వివరించినాను. అయితే 5వ వచనం చూడండి. ఏం చేయాలి పరిశుద్ధపరచబడిన విశ్వాసి? వాట్ షుడ్ ఎ పర్సన్ సాంక్టిఫైడ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, హౌ హీ షుడ్ బీ ఇన్ దిస్ వరల్డ్. 3:5 నుండి, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతృత, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి అని అంటున్నాడు. కిల్ ఇట్. చంపాలంటే ఇవన్నీ చెడు వ్యసనాలను, గుణాలను చంపాలంటే నీ చేతులు ఏం కావాలి? కత్తి కావాలి. కత్తి అంటే మన కత్తేది 2 అంచులు గల ఆత్మ ఖడ్గంతో దాన్ని వేరు చేయాలి. అంటే ఇలాగ మోసపోతున్నారు జనాలు కృపా సందేశం విని. కృప అంతా దేవుడు రక్తంతో కప్పేస్తాడు, నీకేం కాదు, పో, ఏమైనా చేసుకోపో. ఎంత బాధ, అంత దారుణం అనిపిస్తుంది నాకు. దేవుడు నన్ను లేవనెత్తాలని ప్రార్థన చేయండి. గొడ్డలి వలె దేవుడు నన్ను వాడుకోవాలని ప్రార్థించండి మీరు. నేను రోజు ప్రార్థన చేస్తాను. డైలీ ఐ ప్రే, లార్డ్ యూజ్ మీ లైక్ ఎన్ యాక్స్. గొడ్డలిలాగా నన్ను వాడు, ఉన్నట్టు బోధించడానికి, ఊపిరున్నంత వరకు, తల తెగిన సత్యం మాట్లాడడానికి నాకు సహాయం దయచేయమని అట్లా ధీమాతో ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. దేవుని చిత్తం నా పట్ల నెరవేరును గాక. అయితే మీరు పాపానికి దూరంగా ఉండాలి. పరిశుద్ధపరచబడిన జనం మీరు ఇవన్నీ కూడా మరి దూరపరచుకోవాలి. వాక్యమును బాగా నేర్చుకొని వీటన్నిటినీ చంపివేయాలి. ఎందుకంటే దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, యూ హ్యావ్ టు బి సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. అంటే ఈ లోకంలోనూ ఎట్లా సపరేట్ అవుతామంటే, దేవుడు మనల్ని తన రక్తం ఇచ్చి విమోచించినాడు. లోకస్తుల పోకడ వేరు, విశ్వాసి పోకడ వేరు. లోకము దాని ఆశలు గతించిపోతుంది, నేత్రాశ, జీవన డంబము,
మరి లోకాశలు, శరీర ఇచ్చలు ఇవన్నీ గతించిపోతుంది, కానీ దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలుస్తాడు. నిరంతరం నిలుస్తాడంటే ఏంటి? పరలోకంలో నీకు మహిమా ప్రవేశం సదాకాలం చేస్తూ ఉంటావు. అవన్నీ వట్టి మాటలు కానే కావు. ఐ బిలీవ్ ఇట్. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నేను నమ్ముతున్నాను. సాంక్టిఫికేషన్ ఈజ్ అ స్టేట్ ఆఫ్ సెపరేషన్ అంటు గాడ్. ఆల్ బిలీవర్స్ ఎంటర్ ఇన్ టు ది స్టేట్ వెన్ దే ఆర్ బోర్న్ ఆఫ్ గాడ్. సాంక్టిఫికేషన్ అంటే ఏంటి? పరిశుద్ధపరచబడుట ఏంటంటే, మరి నువ్వు యేసు రక్తమందు విమోచింపబడిన తర్వాత, యేసు రక్తం చేత నీ పాపములన్నీ కడగబడిన తర్వాత, నువ్వు పరిశుద్ధపరచబడి దేవుని కుటుంబంలో పుడుతున్నావు. దేవుని కుటుంబంలో యూఆర్ బోర్న్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. తను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. అధికారం ఇచ్చినాడు. తండ్రి కుమారుని శిక్షింపక ఉంటాడా? ఎందుకు శిక్షిస్తున్నాడు? ఆ కుమారుడు అవిధేయత చూపినప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? శిక్ష పడుతుంది. శిక్ష, దెబ్బలు ఊరికే కొట్టారు. మంచి ప్రవర్తన గల బిడ్డను ఏ తండ్రి కొట్టాడు? వైదొలుగుతుంటే పడతా ఉంటాయి, స్పాంకింగ్. మరి ఆ కుమారుని తీసి, మరి వాడు పాపం చేస్తున్నాడు కాబట్టి నా కుమారుడు గాడని అన్నాడు తండ్రి. వాడు కొడతాడు, తండ్రి కొడతాడు, మళ్ళీ ఏడుస్తాడు. వీడెందుకు ఇలా పాపం చేస్తున్నాడు? వీడు నా కుమారుడు కదా, నేను రక్తం ఇచ్చి సంపాదించుకున్న నా కుమారుడు కదా, నా ప్రాణం పెట్టి కొన్నాను కదా, మరీ వీడు తప్పు చేస్తున్నాడేంటి? అయినా తండ్రి కుమారుల బంధం ఎప్పటికి కూడా తెగదు. కానీ కుమారునికి పడతాయి, ఏం పడతాయి? శిక్షాదండనం. అందుకే తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? శిక్షణ లేకుంటే వాడు దుర్బీజుడు అంట. ఇఫ్ యు ఆర్ బోర్న్ ఆఫ్ గాడ్ అండ్ ఇఫ్ గాడ్ లవ్స్ యూ, వెన్ యూ డీవియేట్ ఫ్రమ్ ద ట్రూత్, డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ పనిష్మెంట్. అందుకే దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి తప్పకుండా వస్తుంది. కృప ఉంది, కృపతో పాటు గద్దింపు ఉంటుంది, శిక్ష ఉంటుంది, ట్యాక్సెస్ ఎక్స్ట్రా, జిఎస్టీ అన్నమాట నీకు. ఇంకా ఇట్లా రాతిలాగా అయిపోయింది అందరు పాపం. కనుక శాంక్టిఫికేషన్ అనే పడుట, పవిత్రీకరణ అనే అంశము మనము ధ్యానించినాము. యోహాను సువార్త 17:17లో చివరి ప్రార్థన యేసు ప్రభు మరి సిలువ మరణానికి ముందు శిష్యులతో కలిసి చేసిన ప్రార్థనలో ఈ మాట ప్రార్థిస్తున్నాడు. యోహాను 17:17 చూడండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. 24 చూడండి. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలని నేను కోరుతున్నాను. ఎంత మంచి ప్రార్థన అంటే, వారు పరిశుద్ధులుగా ఉంటే కదా మరి యేసు క్రీస్తుతో కూడా వారు మరి రాజ్యమే లేదు. 11వ వచనం చూడండి. నేను ఇక లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. ప్రేమ, ఎంత ప్రేమ యేసు ప్రభు. కన్న తల్లి తన బిడ్డ మీద ప్రేమ ఎంత చూపెడుతుంది కదా. కన్న తల్లి కష్టపడి నొప్పులు తీసి కన్న తల్లికి ఆ బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుంది. ఈ దినాల్లో కష్టపడి కనాలని తల్లులకు లేనే లేదు. సిజేరియన్ చేసేయండి, లేకుండా పెయిన్లెస్ డెలివరీ కావాలా. నొప్పులతో కంటే తెలుస్తుంది ఆ బిడ్డ ఎంత ప్రెషియస్ అని కదా. అలాగూ యేసు ప్రభువు తన ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడు, ప్రాణం ధారపోసినాడు కదా. రక్తం అంత విలువ, నీవు యేసు రక్తం అంత విలువ. కాబట్టి మనల్ని కాపాడుతాడు దేవుడు, ప్రభు కాపాడుతాడు. ప్రభు కాపుదల కావాలి. పాపం చేసి విర్రవీయకూడదు, కృప లభిస్తుందని తప్పుడు బోధలు మరి మీరు అనుసరించొద్దు. కృప వ్యర్థము కాకూడదట. కృప అనేది వ్యర్థం కాకూడదు. ఆ మాట కూడా చదివి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో పరిశుద్ధపరచబడిన విశ్వాసులు బుద్ధిపూర్వకంగా పాపము ఎప్పుడు కూడా చేయకూడదు. హెబ్రీ 10:26 నుండి చదువుతున్నాను. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పును భయముతో ఎదురు చూస్తయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎవడైనా మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి
తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. బలహీనత ఉన్నప్పుడు పాపం చేస్తున్నావంటే ఆ పాపంలో నీకు నెమ్మది ఉండకూడదు. అది తొలగించుకోవాలి. కృప లభిస్తుంది తప్పకుండా. ప్రార్థన చేసినప్పుడు తిరిగి పాపం చేస్తే, బుద్ధిపూర్వకం చేస్తే ఆ పాపానికి ఇక బలి లేదంట. ఆయన ఒక్కసారి బలిగా అర్పింపబడినాడు. కాబట్టి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించకూడదని ఎంత స్పష్టంగా మాట్లాడినాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థనలో అందరూ ఒకసారి నిలబడితే, నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా, నీ ప్రేమధికమయా నాపై, నీ ప్రేమధికమయా. ప్రభా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గొప్ప దేవ, శిలువ కార్యంలో 2 ఈరోజు ధ్యానించినాం. అయినా జస్టిఫికేషన్, న్యాయీకరణ, శాంక్టిఫికేషన్, పవిత్రీకరణ, ఈ 2 కూడా విశ్వాసి తెలుసుకోవాలి. ఇంకా గొప్ప సత్యాలు మా ముందుంచి మాకు కనువిప్పు కలగజేయమని ప్రార్థిస్తున్నాను. విశ్వాసి మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏది విత్తునా పంట కోయను. క్రీస్తు రక్తాన్ని సులభంగా సునాయాసంగా ఎంచి రక్తము ధారపోసిన ప్రభువును అలక్ష్యం చేసి కృపకు మూలమగు ఆత్మను కాలదనడం, అదెంత ఘోరమైన దండనకు పాత్రుడవుతాడో వాక్యంలో చూస్తున్నాం. మరి కడగబడిన పంది తిరిగి బురదలో పొర్లున్నట్టు వారి మొదటి స్థితి కంటే కడవరి స్థితి బహు చెడ్డదిగా ఉంటుంది. ఇంత అమూల్యమైన రక్షణ మార్గాన్ని మాకు ఇచ్చినప్పుడు కుక్క తన వాంతికి తిరిగినట్లు చేసిన పాపమే తిరిగి చేస్తూ, నాకు కృప ఉన్నది, నన్ను నీతిమంతునిగా దేవుడు చూస్తున్నాడు, నేను పరిశుద్ధపరిచినాడని వారు మోసపోతున్నారు. మంచి చెట్టు ఎప్పుడు కూడా మంచి ఫలాన్ని ఫలిస్తుందన్నావు, కాని చెట్టు చెడు ఫలాన్ని ఫలిస్తుందన్నావు. నీ ఒక్కసారే నువ్వు అర్పించుకున్నావు. ఎందుకు ప్రభువా? నీ కోసము మేము సత్క్రియలందు ఆసక్తి కలిగి మంచి ఫలాలను మేము ఫలించుటకు నీవు మమ్మను రక్తమిచ్చి సంపాదించినావు. విలువైన ప్రజలుగా మమ్మల్ని ఎంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సరి అయిన విధంగా వాక్యాన్ని నేర్చుకోవడానికి సహాయం దయచేయమని ఇక్కడ నిల్చున్న ప్రతి ఒక్కరి మీద నీ యొక్క ప్రేమగల గాయపడిన హస్తాన్ని పెట్టి వారికి ఉన్న శరీర రుగ్మతలన్నీ తొలగించి నీతి మార్గంలో నడుచుకోవడానికి ఉన్న కృప, పరిశుద్ధ మార్గంలో నడుచుకోవడానికి ఉన్న సహాయం మీరు దయచేయండి. పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరు చూడలేరని ఖచ్చితంగా నీ వాక్యం మాకు బోధిస్తుంది. మాలో ఏదైనా ఆయాసకరమైన మార్గం ఉంటే దయతో క్షమించండి ప్రభువా. నిత్య మార్గంలో మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. చేతులెత్తి మనం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమయు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమెన్. దయచేసి కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9505047718, 9030757571. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు,
2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.